గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నీకే వందనములు దేవా. ఈ దినమంతే నాయన ప్రభా నీ మహిమతో నీ శక్తితో ఉంచుకొని ప్రార్థిస్తున్నాను దేవా. ముఖ్యంగా నా భార్య చోటుతనాన్ని నాయన ప్రభా తీసివేసి తనకి స్వస్థత కలుగు చేయమని ప్రతిరోజు ప్రార్థనలో పెడుతుండగా నాయన ప్రభా తనకి స్వస్థతను కలిగిస్తున్నామని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏమే వాంఛ చూడు, నీకే నాకు కాదు. కాఫీ పెట్టివ్వు. కాఫీ 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 పెట్టివ్వు. కాఫీయా? కాఫీ వస్తున్నారు, తెస్తున్నా. పెట్టిల్లు. ఇదిగండి మీ కాఫీ. అలాగే ఎప్పుడు అరుస్తూనే ఉంటారు, ఎందుకు అరుస్తారో అర్థం కాదు. ఎప్పుడు ఏటేసి అలా అరుస్తూనే ఉంటాను. నా భర్త ఎప్పుడు ఉండదు అసలు. మా భర్తకి ఎందుకు అర్థం కాదు, ఎప్పుడు నాకు అలా అరుస్తూనే ఉంటాడు. నేను ఏ తప్పు చేసినా ఏంటో. నాయన ప్రభా చెబుతానని త్వరగా విడిచిపెట్టి ఇబ్బంది నుంచి మమ్మల్ని తప్పించి ఏమండి రండి, షాపింగ్కి వెళ్దాం. వస్తున్నాను, ఉండవి. షాపింగ్కి వెళ్దాం. చూడండి మొక్కలు అన్ని బాగున్నట్టున్నా. బాగున్నాయండి. అమ్మాయిలు మా ఇంటికి వస్తారా? పార్క్కి వెళ్దాం. మీ గిఫ్ట్స్ కొంటాను, పార్క్కి వెళ్దాం. వస్తారా? వస్తావా? రా రా. ఇది చూడు, వెళ్ళిపోతావేంటి? రా, ఇంటికి వెళ్దాం. మేడం తీసుకోవట్లేదు. తల్లి, నా భర్తను ఎప్పుడైనా మారుస్తూ ప్రతి ఒక్క అమ్మ వైపు చూస్తాడు. అలా చూడకుండా మీరే సహాయం చేయగలరు. అయా తల్లి వేసి నా భర్తని త్వరగా మీరు మారుస్తారని నమ్ముచున్నాను తండ్రి. వేస్తున్నాము అరుచున్నాను తండ్రి. రాత్రి ఏంటి ఏంటి ఇంటికి తాగేసి వచ్చారు. మీరు ఇంటికి తాగేసి వచ్చారు. నోరు తెలుస్తుంది. నేను తాగానా? నేను బాగానే ఉన్నాను. ఇంటి కూర్చోండి. బాగానే ఉన్నానని చెప్పానా? బాగానే ఉన్నాను. ఆగు. ఇంటి కూర్చోండి. ఏంటి కూర్చో? ఏంటి కూర్చోండి? కూర్చోండి. ఎక్కడ కూర్చోండి? కుర్చీలో కూర్చోండి. ఎక్కడ కూర్చోండి? కుర్చీలో తెలీదా కుర్చీలో కూర్చోనని? కూర్చోండి కుర్చీలో. తెలీదా కుర్చీలో కూర్చోనని? సరే కూర్చోండి. ఎక్కడ కూర్చోని? ఏంటి అన్నం తింటారా? ఎందుకు తినాలి? దేనికి అన్నం తినాలి? అన్నం తినండి. నేనెందుకు తినాలి? నాకు అన్నం వద్దు, మందు చాలు. నాకు వద్దు, నాకు మందు చాలు. మందు. ఈ మనిషి ఎప్పుడు ఇంతే. పడుకుంటాను, లేపావంటే అప్పుడు చెప్తా నీకు. పడుకో తినేసి. నా లేపక మందు బాటిల్ జాగ్రత్తగా దాయి. ఎందా? సరే. పిలిస్తే పడుకోబెట్టి, పిలిస్తే పడుకోబెట్టి జాయిగా చెప్పనా? దాయి. పడుకుంటా లేపక. నా భర్తను ఒక్కసారి నైనా చూసి నేను ఒక్కసారి నేను మార్చమని అడుగుతున్నాను తండ్రి. నైనా తండ్రి ప్రభు మీరే సహాయం చేయమని నజరేయుని యేసునామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అలా బయటకు వెళ్ళి వస్తాను. ఉండు. ఇతను ఎప్పుడు అంతే. డింగ్ 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 డింగ్.
ప్రైజ్ లాడమ్మా. ప్రైజ్ లార్డ్. ఏంటి కాల్ చేశారు రమ్మని? ఏం లేదమ్మా, మా భర్త ఎప్పుడు తాగేసి రోడ్ మీద వెళ్తే ప్రతి ఒక్క అమ్మాయి వైపు చూస్తాడు. దానికోసం మీరు ప్రార్థన చేస్తారమ్మా. మరి మీ భర్త గురించి రోజు ప్రార్థన చేస్తున్నారా? చేస్తున్నానమ్మా. అయితే ఇక నుండి రోజు 3 పూట్ల ప్రార్థన చేయండి. 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. దేవుడు మీ భర్తకి ఖచ్చితంగా రక్షణ, చెడు అలవాట్ల నుంచి ఖచ్చితంగా విడుదల దయచేస్తారు. సరే అమ్మా. సరేనమ్మా. ప్రైజ్. ఆ రోజు మధ్యాహ్నం క్లింగ్ 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 క్లింగ్. హలో హలో అమ్మా, మీ ఆయన గారు ఇక్కడ రోడ్ బీచ్ రోడ్ లోన యాక్సిడెంట్ అయిందమ్మా. మీ ఆయనకి వచ్చి విమ్స్ హాస్పిటల్ లో జాయిన్ చేశాను, త్వరగా రండి. అవునా, ఎక్కడండి? చెప్పండి, వస్తాను. విమ్స్ హాస్పిటల్ అండి, త్వరగా రండి. సరే అండి. ఏసయ్య తండ్రి, ఎప్పుడు ఏసయ్య ఈ భర్త ఎప్పుడు ఎంతే నాయన, ఈ భర్తను మీరు ఒక్కసారి మార్చండి నాయన తండ్రి. ఏసయ్య ఇక్కడ ఏం అవ్వకుండా నాయన మీరే స్వస్థపరచుమని అడుగుతున్నాను తండ్రి. ఏసయ్య మీకు వందనాలు. ఏసునామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఒకసారి పాస్టర్ గారికి ఫోన్ చేద్దాం. ట్రింగ్ 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 ట్రింగ్. హలో. హలో పాస్టర్ గారు, వందనాలండి. ప్రైజ్ లాడమ్మా. చెప్పండి. మా భర్తకి యాక్సిడెంట్ అయిందంట, ఒకసారి మీరు వస్తారా ప్రార్థన చేద్దామని. అవునా, ఎప్పుడమ్మా? ఎక్కడైంది? బీచ్ రోడ్ లో అయిందంటమ్మా. సరేనమ్మా. ఏ హాస్పిటల్ లో జాయిన్ చేశారు? విమ్స్ హాస్పిటల్ లో ఉన్నారంట. సరేనమ్మా, నేను వస్తున్నాను. సరే. ఏంటి, ఏమైందండి? ప్రైజ్ లాడమ్మా. ప్రైజ్ లార్డ్. ఏంటి, ఎలా అయిందండి యాక్సిడెంట్? వెళ్తుంటే పడిపోయాను రోడ్ బీచ్ రోడ్ దగ్గర. యాక్సిడెంట్ అయింది. డ్రింక్ చేసి డ్రైవ్ చేశారా? సరే, నీకోసం ప్రేయర్ చేస్తాను. మీరేం భయపడద్దు. దేవుడు ఖచ్చితంగా మీకు స్వస్థత ఇస్తారు, రక్షణ కూడా మీకు ఇస్తారు. సరేనా? పరిశుద్ధుడా, స్తోత్రం 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 తండ్రి. అయ్యా, ఈ సహోదరుని జ్ఞాపకం చేసుకుని ప్రభా తండ్రి, అయ్యా తొందరగా ప్రభా కోరుకుని ప్రభా ఇచ్చాదే ఇంటికి రావడానికి సహాయం చేయండి ప్రభా. కనుక మారు మనసు రక్షణ కూడా ప్రభా దయచేయమని ప్రభా తండ్రి. అయ్యా, నూతన సంవత్సరంలో అడుగు పెడుతుండగా ప్రభా నూతన జీవితాలతో ప్రభా వీళ్ళు అడుగు పెట్టడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. కొన్ని రోజుల తర్వాత ఏమండి, చెప్పదే, రండి షాపింగ్కి వెళ్దాం. వెళ్ళం వస్తున్నాను కదా. ఆ మొక్కలు చూడు బాగున్నాయి. మన ఇంట్లో బాల్కనీలో పనిచేస్తాయి. అవునండి. సాతాను ప్రేరేపణ. ఏ అమ్మాయిలు వస్తున్నారు చూడవా? అమ్మాయిలు వస్తున్నారు చూడు. చూడకూడదు. చూడు. మాట ఇచ్చాను, చూడకూడదు. చూడు. చూడకూడదు. ఏమే షాపింగ్ అయిపోయింది కదా, ఇంటికి వెళ్ళిపోతాం. అదండి, వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోతాం. ఏ మందు సభ వస్తుంది, వెళ్ళవా? వద్దు వద్దు, మళ్ళీ వెళ్ళు, వద్దు. వెళ్ళు. అమ్మాయి వద్దు, ఏం లేదు. నేను దేవుడి దారిలో నడవాలనుకుంటున్నాను. ఏం వద్దు, 10 ఇంటికి వెళ్ళిపోతాం. లేదు. ఏమే మానస, మానస, చెప్పండి. ఏంటి కాఫీ పెట్టవా? ఎందుకండి అంత గట్టిగా అరుస్తారు? నా చెవులు ఏమైనా పోయాయి? నా చెవులు ఏమైనా పోయాయండి? ఎందుకంటే అంత గట్టిగా అరుస్తున్నారు? బాగున్నావా? చాలా బాగున్నాయి. ఈరోజు ఎక్కడ చేపెట్టా? ఏ బ్లూ కలర్ కనిపించట్లే? ఏంటి లంచ్ ఈరోజు? ఓ లంచ్ బిర్యానీ చేశానండి. మీ గురించేనే. ఏ, నీకు వినిపిస్తుంది? ఎలా ఇది? ఇంత అద్భుత కార్యం ఎలా జరిగింది? ఆశ్రమ గారు వచ్చి ప్రార్థన చేశారు కదండి, అందుకే కార్యం జరిగింది. చాలా అద్భుత కార్యం మన దేవుడు మన జీవితాల్లో చేసినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నేను చర్చికి వెళ్దాం, ఈవినింగ్ న్యూ ఇయర్ కదా, రెడీ అయ్యి ఉండు, సరేనా? ఓకే అండి, ప్రార్థన. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టినందుకు దేవాదేవునికి ప్రార్థన చేస్తూ అందరూ సంతోషంతో నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలని ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. ఇంకా రావాల్సిన బిడ్డల కోసం ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడ పరిశుద్ధుడ స్తోత్రం 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 తండ్రి. అయ్యా రావాల్సిన వాళ్ళు ప్రభావ తండ్రి సకాలంలో నడిపించండి ప్రభావ తండ్రి. ఈ సంవత్సరం అంతా ప్రభావ మీరు ఎక్కడ కాల్చి కాపాడి ప్రభావ తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరిని ప్రతి దగ్గర ఉంచినందుకు మీకు వేలాది వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా వచ్చి ప్రతి ఒక్కరితో మాట్లాడిన ప్రభావ ఏసునామములో అడుగుచున్నాం తండ్రి. బాగున్నాయా? చాలా ఆనందంగా ఉన్నాము. ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత, మీరు వచ్చి చెప్పిన తర్వాత ప్రార్థన చేసుకొని రోజు 3 పూట్ల ప్రార్థన చేయడం వల్ల, చెల్లించడం వల్ల నా భార్యలో చోటుతనాన్ని నాకు చాలా చక్కగా విముక్తి పొందింది. ఇప్పుడు తనకి చక్కగా చాలా ఎంత స్లోగా చెప్పినా తనకి వినపడుతుంది. ఎందుకంటే మీరు చెప్పిన తర్వాత నేను రోజు ప్రేర్ చేయడం, 3 పూట్ల ప్రార్థన చేయడం, స్తుతులు చెల్లించడం వల్ల నా భార్యలో స్వస్థత కలిగింది. ఈ రోజు దినాన్ని ఇలా ఉన్నామంటే అది కేవలం దేవుని కృపాన్ని మేము నమ్ముతూ ఈ రోజు సాక్షి చెప్తున్నాము. చిన్న సాక్షి మీరు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేశాక మా ఇంట్లో ఆర్గనైజ్ నుంచి ఎంతో విడుదల దయచేశారు. అలాగే ఇంట్లో కూడా సమస్యలన్నీ విడుదల చేశారు. ఇంకా బాగున్నారా? లేదు, ఇంకా తాగట్లే, మానేశారు. అమ్మాయి వాళ్ళు చూస్తున్నారా? అమ్మాయిలు కూడా చూడడం మానేశారు. లేదమ్మా, ఇదివరకులా కదా అసలు అమ్మాయిలు అంతా చూడట్లేదు, తాగుడు కూడా తాగట్లేదమ్మా. మీరు ప్రార్థన చేశాక మీ సాక్ష్యాల ద్వారా దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగుతుంది. న్యూ ఇయర్ సందర్భంగా మీకు అందరూ వాగ్దానాలు తీసుకు